నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యానికి తెర, దాగిన ఆశ్చర్యకర నిర్మాణం, శాస్త్రవేత్తల సంచలన వెల్లడి. ఇక వర్షాల సీజన్ మొదలైనట్లే అండమాన్కు రుతుపవనాలు మరో 3-4 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటన. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపు. మధుర ఫలం విషపూరితం, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు. జననగణన గడువులోపు పూర్తి చేయండి, స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ, మండిపడ్డ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం ఏర్పేడు బస్టాండ్ కూడలిలో మండలంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రతిజ్ఞ చేసి ప్రజలకు, స్థానిక అధికారులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికరమని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా భూమి, నీరు, గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. పర్యావరణ హిత జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తూ గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువులను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఇంటి వద్ద నుంచే చెత్త వేర్వేరుగా వర్గీకరించి ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లో వేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తిరుపతి కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛ రథానికి ప్రజలు వారి వద్దన్నటువంటి పొడి చెత్తనన్నింటినీ కూడా తీసుకొచ్చినట్టయితే అది దానికి డబ్బు రూపేణ ఏదైనా వస్తువులు కూడా వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది ఊరూరుగా తిరుగుతూ ఉంటుంది. తద్వారా ఇది ఒక రీసైక్లింగ్లో భాగంగా దీని నుంచి చెత్త నుంచి సంపద అనేది కూడా సృష్టించే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి భక్తుల నుండి మంచి స్పందన లభిస్తోంది. సనాతన భారతీయ సంస్కృతిలో యజ్ఞ యాగాదులకు అత్యున్నత స్థానముంది. భక్తుల సంకల్పాలను భగవంతుని సన్నిధికి చేర్చే పవిత్ర వేదికగా ఈ హోమ కార్యక్రమాన్ని టీటీడీ 2023 నవంబర్ 23న ప్రారంభించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్న ఈ దివ్య హోమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ నడుమ వైభవంగా జరుగుతోంది. అత్యంత వ్యయ ప్రయాసలతో నిర్వహించాల్సిన ఈ హోమాన్ని సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ భక్తుల కోరిక మేరకు 2025 ఆగస్టు 1 నుండి రోజుకు 200 టికెట్లను పూర్తిగా ఆన్లైన్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించింది. టికెట్ పొందిన గృహస్థులు స్వయంగా హాజరై హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం రవిచంద్ర ఆదేశాల మేరకు 7 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 500 మంది గృహస్థులు ఒకేసారి పాల్గొనేలా విశాలమైన శాశ్వత యాగశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. భక్తులకు సులభ దర్శనం కల్పించడమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే మహోన్నత సంకల్పంతో
టీటీడీ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, భజన బృందాలు, అన్నమాచార్య సంకీర్తన ప్రచారం, ఎస్వి వేద విశ్వవిద్యాలయం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. 1600 రూపాయలు చెల్లించి ఒక టికెట్పై 2 గృహస్థులు పాల్గొనే అవకాశం కల్పించారు. హోమంలో పాల్గొన్న వారికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తారు. ఈ టికెట్లను నెల రోజులు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, పరిశుభ్రతతోనే సంపద సృష్టి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కూటమి ప్రభుత్వ నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గత లాస్ట్ ఇయర్ జనవరి 25న ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ రోజు శ్రీరామ్ గారు మనకి శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంను పురస్కరించుకొని తిరుపతి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరి కృషి, అందరూ సహకారం కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ రహిత నగరంగాను, ప్లాస్టిక్ నిషేధిత నగరంగాను మనము ఈ కాన్సెప్ట్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్లాస్టిక్ పర్యావరణానికి చాలా పెనుముప్పు కలిగిస్తుంది కాబట్టి అటువంటి ప్లాస్టిక్ని మనం అన్ని విధాలు కూడా నిరోధించి మనం స్వచ్ఛ భారత్ వైపుగా అడుగులు వేయాలని కోరుకుంటూ ప్లాస్టిక్ని ఈరోజు నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎంతో కాలంగా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా ప్రజలతో పాటు వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల జరిగే ముప్పును ఒకసారి పరిశీలించి అందరూ కూడా ప్లాస్టిక్ రహిత తిరుమల తిరుపతిని చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్లాస్టిక్ రహిత భారత్గా, ఆరోగ్య భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకోబోని చెప్పి సంకల్పించారు. మిత్రులారా, ముందుగా మన ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తే అది ఆచరణలో చాలా ముందుకు పోయే అవకాశం ఉంది. మనం మారి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్ళు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, ప్లాస్టిక్ సంచులను కానీ వాడకుండా ఈ రోజు నుంచి ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోవాలి. రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువును 20 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. శనివారం ఏపీ టూరిజం అధికారులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాయల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విమానశాఖ చిన్న తరహా ఏరోడ్రమ్, విడిది గృహం, మరికొన్ని సౌకర్యాలు కల్పనకు 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. రాయల చెరువు కట్టపైన టూరిజం అభివృద్ధిలో భాగంగా కంటైనర్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. టూరిజంకి ఏర్పాట్ల కోసం అవసరమయ్యే స్థల సేకరణ కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రాయల చెరువులో వాటర్ స్పోర్ట్స్ నందు శిక్షణ ఇవ్వటానికి చర్యలు చేపట్టామన్నారు. కట్టపైన అందమైన ఉద్యానవనం, విద్యుత్ దీపాలు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏపీ టూరిజం డాక్టర్ ఆర్ రమణప్రసాద్, జిల్లా టూరిజం అధికారి ఎం జనార్దన్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతి కూడా 10 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఇంకా తొందరగా ఇంకా ఈ ఆర్సీపురం మండలంలో ఇంకా కొన్ని అనుకున్నాం. మీరు చూస్తుంటారు, ఈ రోడ్డు కూడా గతంలో ఎట్లుంది, ఈరోజు ఎట్లు రోడ్డు ఉందో. మళ్ళీ 75 లక్షలతో ఈరోజు మన ఈ రాయల చెరువు కట్ట నుంచి పరమాల వరకు కూడా ప్రపోజల్ పంపించున్నాం. అదేంటంటే చుట్టుపక్కల ఉండేదంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రాయల చెరువుకు సంబంధించిన బ్రిడ్జి పెట్టున్నాం. ఈ రాయల చెరువు కట్టకు సంబంధించిన డెవలప్మెంట్కి సుమారు 50 కోట్లతో పంపించడం జరిగింది. ఒక 1/1 వస్తుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. ప్రజలందరికీ ఒకటే, ఎలక్షన్కి వచ్చి ఓట్లు అడిగేసిపోయి ఇంట్లో పొనుకాని అలవాటు ఎమ్మెల్యేగా నాకు లేదు. గెలిచిన తర్వాత నిరంతరం చేస్తూ ప్రతి మండలాన్ని డెవలప్మెంట్ తీసుకుంటాను. కాబట్టి రాబోయే కాలంలో మన ఆర్సీపురం మండలం అభివృద్ధి తీసుకుపోతూ ప్రజలకి ఆకాంక్షలకు అనుగుణంగా కూడా నడుచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా పేర్కొంటాను. జాతీయ డెంగ్యూ దినం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ అధ్యక్షతన ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ జీకే రూప్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద శ్రీ పద్మావతమ్మ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినులు మానవహారం నిర్మించి డెంగ్యూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి ఈడిస్ ఈజిప్టై అనే దోమకాటు వలన వస్తుందని, ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందని, ఈ వ్యాధి నియంత్రణకు ప్రజలందరూ ప్రతి శుక్రవారం డే పాటించాలని ఆయన సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. దోమలు కుట్టకుండా చూసుకోవాలని, ఇంటి కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలని, దోమల బ్యాట్లు, రిపెలెంట్లు వాడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డిపిఎంఓ డాక్టర్ చిత్రప్రకాష్ రెడ్డి, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో బాలరామరాజు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, ఎంపీహెచ్ఈఓలు, పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి సామాన్య భక్తులకు న్యాయం చేకూర్చాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి దర్శనాన్ని వ్యాపారంగా మార్చడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చిన భక్తులకు బ్రేక్ దర్శనం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ టికెట్లను కొందరు దళారులు బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆన్లైన్లో టికెట్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోతున్నాయని, సామాన్య భక్తులకు దర్శనం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి దర్శనాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, ఇది టీటీడీ పవిత్రతకు భంగం కలిగించే చర్య అని మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో భక్తులకు పారదర్శకంగా సేవలు అందించామని, ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ, మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 3-4 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని ప్రాంతాలకు ప్రవేశించే అవకాశముంది. ఈ నెలలోనే భారత్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అంచనా వేసింది ఐఎండీ. మే 26న డేట్ ఫిక్స్ చేసింది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ తేదీకి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండవచ్చని ఐఎండీ వివరించింది. అంటే మే చివరి వారంలో ఎప్పుడైనా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నమాట. సాధారణంగా భారత వాతావరణ అంచనా ప్రకారం ప్రతి ఏటా జూన్ 1 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తర దిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోనే మిగతా ప్రాంతాలకు క్రమంగా రుతుపవనాలు చేరుకుంటాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించిన చోట వర్షాలు కురవటం మొదలవుతుంది.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇంధన పొదుపు, ప్లాస్టిక్ నిషేధంపై ఆర్టీఓ మురళీమోహన్ అవగాహన కల్పించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంధన వినియోగం, అలాగే ఇంధనం యొక్క సంక్షోభం, ఈ రెండింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అట్లాగే పర్యావరణంలో మనం కాలుష్యం విపరీతంగా పెరగటం, ఈ ప్రధాన అంశాలుగా పరిగణించి మనం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మనమంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక జిల్లా రవాణా శాఖ అధికారిగా తెలియజేస్తున్నాను. ఇంధనం అనేది కేవలం మన వాహనాల కోసం కాకుండా మనకి ఇది మన దేశ ఆర్థిక ప్రగతికి మూలాధారమైన ఒక ముఖ్యమైన అంశం అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి చుక్క ఇంధనాన్ని కూడా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఇటువంటి సందర్భంలో వాహనం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసికల్గా ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి అలాగే ఉంచకూడదు. రెండవది, అట్లాగే మన సిగ్నల్స్లో కానీ ట్రాఫిక్లో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అలాగే ఉంటామన్నప్పుడు తప్పనిసరిగా ఇంజన్ ఆఫ్ చేయడం చాలా మంచిది. అలాగే టైర్ ప్రెజరు బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంధన వినియోగం ఎక్కువ అవుతుంది. అలా టైర్ ప్రెజర్ కూడా చూసుకోవాలి. సమతుల్య వేగాన్ని కూడా పాటించినప్పుడు ఇంధనం చక్కగా కూడా వాహనానికి మనకు ఎంత కావాలో అంత తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని, అట్లాగే ఈ యొక్క సేఫ్టీ అంటే మనం ఎంత మంచిగా డ్రైవ్ చేస్తే అంత సేఫ్టీ కూడా ఉంటుందనే అంశాన్ని కూడా ఒక ప్రధాన అంశంగా దీన్ని పరిగణనలో తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాహన వినియోగదారులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంధన వినియోగం గురించి వారు చేస్తున్న విశేష కృషికి మనము మన వంతు ఒక కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ను రసాయనాలతో పండించి వినియోగదారులకు బహిరంగంగా విక్రయిస్తూ వ్యాపారులు మోసాలకు తెగబడుతున్నారు. సమ్మర్ సీజన్ వచ్చిందంటే అందరి ఫేవరెట్ ఫ్రూట్ మామిడి పండ్లే. పాత రోజుల్లో ఇంటికి ఎవరైనా మామిడి పండ్లు తెస్తే ఆ వాసన పక్కింటి వరకు కొట్టేది. ఇప్పుడు మామిడి పండు వాసనే మర్చిపోయారు జనం. రంగు మాత్రం అదిరిపోతుంది, కానీ రుచి మాత్రం శూన్యం. మార్కెట్లో పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్న పండ్ల వెనక అసలు ఏం జరుగుతోంది? పండ్లు చూస్తే పైకి సహజంగా మగ్గిన మామిడి పండ్లలా కనిపిస్తాయి, కానీ వాటిని పండించిన విధానం మాత్రం వేరే. మామిడి పండ్ల మార్కెట్ వెనుక భారీ కెమికల్ దందా నడుస్తోంది. చెట్టు పైన సమయానుసారం మగ్గాల్సిన మామిడికాయలను గోదాముల్లో చైనా రసాయనాలతో గంటల్లోనే పసుపు రంగులోకి మార్చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాకం వరిసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండల చైర్మన్ మణినాయుడు, కిషోర్లు కాణిపాకం పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు చేతబట్టి వీధులను శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణంలో బ్యానర్లో పట్టుకొని స్వచ్ఛ భారత్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కరెంటోల జనబాట చక్కటి పరిష్కార వేదిక అని ఏపీఎస్పీడీసీఎల్ ఏసీ అమరేంద్రబాబు అన్నారు. శనివారం తన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాలు విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించడం, విద్యుత్ స్తంభాలు రిపేర్లు చేయటం తదితర వాటిపై గ్రామాల్లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యుత్ సమస్యలు అధిగమించేందుకు పీఎం సూర్యఘర్ దోహదపడుతుందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 45% సబ్సిడీ నిధులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 8,000కు పైగా సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు అయ్యాయని, ఇందులో 375 వరకు గ్రామాల్లో అమర్చడం జరిగిందన్నారు. దీనివల్ల నిరంతరం నాణ్యమైన విద్యుత్ వాడుకునేందుకు వీలవుతుందన్నారు. లైన్లో ద్వారా వచ్చే విద్యుత్ లైన్ లాసు, విద్యుత్ హెచ్చుతగ్గులు ఉంటాయని, పీఎం సూర్యఘర్ ద్వారా అలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్సీ అమరేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డిఈ భాస్కర్ నాయుడు, కాంట్రాక్టర్ నరసింహారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జననగణన 2026ను గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు, సిబ్బందికి సూచించారు. జననగణన 2027లో భాగంగా ఇంటింటి నుండి సమాచారాన్ని సేకరించే విధానాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఎన్యూమరేషన్ యాప్ ద్వారా ఏ వివరాలను ఎలా నమోదు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జననగణన సమాచార సేకరణ ఆలస్యమవుతోందని తెలిపారు.
జనగణన చేసేందుకు 625 మంది ఎన్యూమరేటర్లు, 71 మంది సూపర్వైజర్లు, 21 మంది ఫీల్డ్ ట్రైనర్లు ఉన్నారని, వారందరికీ టార్గెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు. ఇది ఏమైనా మీకు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. ఈ జనన గణనలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్ని వివరాలు యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మధుసూదన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, మోహన్ తదితరులు ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు. తుడాలో జరిగిన అవినీతి పుట్టలు బద్దలవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తుడాలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ నిర్వహించగా, ఇప్పుడు ఏసీబీ అధికారులు అక్కడ జరిగిన అడ్డుగోలు వ్యవహారాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రతి విభాగంలో జరిగిన లావాదేవీలు, పనులపై పరిశీలన ముమ్మరం చేశారు. నెల రోజుల వ్యవధిలో విచారణను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో వైసీపీ హయాంలో 7,002 కోట్ల రూపాయలకు పైగా విలువైన సుమారు 845 పనులకు టెండర్లు పిలిచారు. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తొలుత విజిలెన్స్ విచారణ నిర్వహించింది. అయితే మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలోనే తుడా అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని పేర్కొంటూ సుమారు 15 అంశాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు లేఖలు వచ్చాయి. దీంతో ఏప్రిల్లో ఏసీబీ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. నాడు జరిగిన ప్రతి పనికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్ పనులతో పాటు లేఅవుట్లు, పార్కుల నిర్మాణం, తుడా టవర్స్, చెరువుల అభివృద్ధి ఇలా అన్ని అంశాలపై విచారిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు తమకు అవసరమైన సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కూతురితో సమానమైన మైనర్ బాలికను మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు సరైన స్పందన ఇవ్వడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇక్కడ కేసు నమోదు చేయడంలోనూ నిందితుడిని అరెస్ట్ చేయడంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆవేదనను పట్టించుకోకుండా మీ కేసును మీ ఊరికి వెళ్ళండి, మేము చూసుకుంటాం అనే విధంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. కన్న కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా ఊరికి ఎలా పోగలమని బాధిత కుటుంబం ఆవేదన చెందుతున్నది. కావున నిందితుడిని వెంటనే పట్టుకొని మైనర్ బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా నైతిక విలువలు పాటించకుండా వ్యవహరించిన నిందితుడిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని సంబంధిత అధికారులను కోరారు. అతనిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో తక్షణమే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. జరగాలి మాకు. నా బిడ్డ చచ్చిపోయినా కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నామండి. మేము వచ్చి ఇప్పుడు 4-5 రోజులు అయిపోయిందండి. నా బిడ్డ ఎక్కడున్నా చూపు కూడా నాకు తెలియట్లేదండి. నేనేం చేయాలి? వాడిని మాత్రం అరెస్ట్ చేయాలండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. నా బిడ్డ నాకు తిరిగి రావాలండి. న్యాయం చేస్తామని చెప్తున్నారండి. డిఎస్పీ సార్ని కలిసాము, న్యాయం చేస్తామని చెప్తున్నారండి. పాప మా దగ్గర లేదండి, వాడి దగ్గరే ఉంది పాప కూడా. వాడు మా పాపను బయటికి ఇచ్చేయడం లేదండి. వాడికి ఉన్న ఆధారం మా పాపనే అండి. మా పాపని ట్రాప్ చేసినాడండి. అభినయ హనుమ అవార్డ్స్ జాతీయ స్థాయి 26వ వార్షికోత్సవాన్ని వచ్చే జూలై 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో దాతల సహకారంతో 9 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని కళాప్రియులందరూ జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా గౌరవ పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు నమస్కరించి అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ తిరుపతి వారి విన్నపం. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యముతో మరియు దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ 26వ వార్షికం జూలై 18వ తేదీ నుండి
26వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో ఉదయం 9:30 నుంచి ఆ కార్యక్రమాలన్నిటికి గాను ప్రాథమిక పరిశీలనలో ఎంపిక కాబడిన నాటకాల గురించి, అందులో 29 పద్య నాటకములు, 36 సాంఘిక నాటికలకు సంబంధించి దరఖాస్తులు 2 తెలుగు రాష్ట్రాల వారు పంపుకున్నారు. వాటన్నిటినీ ప్రాథమిక పరిశీలన కావించి వాటిల్లో ఉన్నతమైన ప్రదర్శనలను ఇప్పుడు మేము ఈ 26వ వార్షికానికి సంబంధించి ప్రకటిస్తున్నాం. జీవనశైలి మార్చుకుంటే హైపర్ టెన్షన్ను జయించవచ్చని స్విమ్స్ వైద్యులు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, ఆహార అలవాట్లు అలవర్చుకోవటం ద్వారా హైపర్ టెన్షన్ను అధిగమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని స్విమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకొని తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ బీపీని సైలెంట్ కిల్లర్గా అభివర్ణించారు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం లేకపోవటం వల్ల చిన్న వయసులోనే హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారంలో ఉప్పు, నూనె తగ్గించడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం, రోజు 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం ద్వారా బీపీని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలని, డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలని వైద్యులు స్పష్టం చేశారు. భారతదేశంలో ఎక్కువగా ఈ జీవన విధానంలో మార్పులు వచ్చినందువల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో ముఖ్యంగా హై బీపీ, షుగర్ వ్యాధి, తర్వాత హై కొలెస్ట్రాల్, ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణాలు మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్. వీటిల్లో ముఖ్యంగా నిద్రలో తేడాలు వచ్చాయి, చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్స్, తర్వాత శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడము, మానసిక ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నుండి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంధన ఖర్చులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు ప్రజానీకం పైన భారం మోస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా, భారతదేశంలో ఆదాని, అంబానీ ఆస్తులు పెంచడానికి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా పెంచేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే తిరుపతిలో కూడా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ అధిక ధరలు పెంచుతున్నాడు తప్ప ప్రజా సంక్షేమం కోసం లేదా ప్రజల మంచి కోరేటటువంటి ప్రధానమంత్రి కూడా కాకుండా పోవడం అనేటువంటిది మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అందుకే ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పెంచేవాడికి బుద్ధే లేదు, పెరిగే ధరలకు హద్దే లేదు అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకోకుండా ఈరోజు నరేంద్ర మోడీని ఏకపారేస్తా ఉన్నారు. అందుకోసం దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సరే రోడ్ల మీదకి రావాలని కమ్యూనిస్ట్ పార్టీగా కోరుకుంటూ, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే జరిగే పరిణామాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించడం, వారిపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని చెప్పుకునే మన భారతదేశంలో, ముఖ్యంగా తిరుపతి లాంటి పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో మహిళలపై ఇలాంటి దురాఘాతాలు చేయటం దారుణమన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైకాపా మహిళా శ్రేణులు ఆవేశం, ఆక్రోశం వెళ్లగక్కారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలని అరికట్టే పరిస్థితి సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని స్పందించడం లేదు. వీటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు. మొన్నటికి మొన్న భూ కబ్జాదారులు జేవీ రవినాయుడు మీద ఒక కమిటీ చేసినందుకు, అది శాంతియుతంగా మంచి కమిటీ చేసినందుకు ఈ రోజు నా పైన పోకుముండలు అది ఇదే అనేసని జేవీ వాళ్ళ అనుచరులు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఈ రోజు నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం
ముందుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలపై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు. అందుకనేసి ఈ రోజు పార్టీ నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ జేబీ వీళ్ళ అనుచరులు తప్పదాగితే వాళ్ళకి ఆడ మగ తేడా తెలియదు. ఇలాంటి అసభ్యకరమైన మాటలు వ్యక్తీకరించడము మంచిది కాదనేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పి సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు. కాగా ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు డిపి అనంత, తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఐ కృష్ణయ్య పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను శనివారం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. శనివారం అమావాస్య, శని త్రయోదశి కావటంతో ఆలయంలో నిర్వహించే శనీశ్వర స్వామి ప్రత్యేక తైలాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో ఆలయ అధికారులు ఏర్పాట్ల గురించి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, వేలా స్రవంతి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏఈఓ మోహన్, నాగభూషణం, వెంకటస్వామి, అర్చకులు, వేద పండితులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,469 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,74,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 279 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యానికి తెర, దాగిన ఆశ్చర్యకర నిర్మాణం, శాస్త్రవేత్తల సంచలన వెల్లడి. ఇక వర్షాల సీజన్ మొదలైనట్లే అండమాన్కు రుతుపవనాలు. మరో 3-4 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటన. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపు. మధుర ఫలం విషపూరితం, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు. జననగణన గడువులోపు పూర్తి చేయండి, స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ, మండిపడ్డ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.